భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ మేరకు స్థానిక మండల కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం మండల తహసీల్దారు KRKV ప్రసాద్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి పేరిట దళితులు దగా పడేలా చేశారని ఆరోపించారు. ప్రజాపాలన ప్రభుత్వం స్థానికంగా ఎస్టీలతో పాటు ఎస్సీలను కూడా సమానంగా అభివృద్ధి చేయాలన్నారు. తొలగించిన స్థానిక ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మెమోరాల్ ఇచ్చి దీన్ని గవర్నమెంట్ కంపల్సరీ రికమెండ్ చేయమని చెప్పి మేము డిమాండ్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. మన టేకల్పల్లి జరిగింది, ఇవాళ ఇక్కడ జరిగింది. ఇట్లా 5 జిల్లాల మండలాల్లో కూడా MROలకు వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. జరిగేది ఏంటంటే మనకు సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినప్పుడు ఈ షెడ్యూల్ కులాలు 1500 కులాలు స్టేట్ దేశవ్యాప్తంగా 1500 కులాలు షెడ్యూల్లో పెట్టింది. ఏమని అంటరానితనానికి అస్పృశ్యతకు గురయ్యే కులాలని మొత్తం దేశవ్యాప్తంగా తీసి 1500 కులాలు షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ క్యాస్ట్లు అన్నది 700 కులాలను 750 కులాలను షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ ట్రైబ్ అన్నది. అందుకే షెడ్యూల్ ట్రైబు షెడ్యూల్ క్యాస్ట్ అనేది వేరు కాదు. ఈ రెండు విడదీయాలని బంధం, అన్నదమ్ముల బంధం.